అందరికీ నమస్కారం. తీర్మానం పెట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి చేశారు. మనకు ఎలక్షన్ ఆఫీసర్గా సాయిరామ్ గారు ఆర్డీ వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ మన సమావేశానికి నిన్ననే నిర్వహించుకోవడానికి నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ ఇస్తూ హైకోర్టు ఆర్డర్స్ కూడా జరిగింది. ఆర్డర్ కాపీ అందరికీ కూడా ఇస్తాం. కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఆర్డర్ కాపీస్ కూడా అందజేస్తాం. మీటింగ్ వచ్చినాక చెప్పడం అంటే మేము ఈరోజు మీటింగ్ రాకుంటే చూసి కోర్టు ఆర్డర్ నిన్న వచ్చిన ఓకే సార్. ఇప్పుడు మేము కోర్టు ఆర్డర్ చూసి ఆర్డర్ కొన్ని పేపర్ కూడా వచ్చింది. ఈ రోజు ఆర్డర్ వచ్చింది మీకు అంటారు. కోర్టు ఆర్డర్ నిన్న కోర్టులో వచ్చింది. చెప్పండి. మా కాపీ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అవును సార్, మీ కాపీ వచ్చింది. మీరు ప్రెస్ నోట్ చేయకుండా పేపర్ ఎలా వచ్చింది? ఇప్పుడు వాళ్ళ మేము పేపర్లో చూసి మేము మిస్గైడ్ చేసుకుని మేము రాకుంటే మీరు మీటింగ్ కండక్ట్ చేసేస్తున్నాయి. మాకు ఆర్డర్ కాపీ రాలేదు, మేము నోమోషన్ నడిపి చేసాము, వాళ్ళు రాలేదు కాబట్టి వీపోయిందని చెప్తుంది. అట్లా లేదు, అట్లా మెసేజ్ చేయాలి కదా. మీకు మెసేజ్ చేయడానికి నా కాపీ అందకుండా మెసేజ్ చేయలేను. అవును సార్, మేము రాకుంటే సార్ 10 గంటల 15 నిమిషాలకు వచ్చింది. మీకు కూడా పెట్టిన చూడండి, వాట్సాప్ పెట్టిన మీకు. నాకు ఎప్పుడైతే నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు వాట్సాప్ చేసిన. అదేం లేదు సార్. ఇప్పుడు జియో అయితే ఎప్పుడు వచ్చింది కాదా సార్? జియో 2008 జియో యాక్ట్ ప్రకారం మాట్లాడిందంటే కలెక్టర్ గారు ఫస్ట్ మాకు డేట్ ఇచ్చినప్పుడు జియో నిర్ణయిస్తారు కదా, ఎలా ఇస్తారు సార్? ఇప్పుడు జియో అంటారు మీరే. మేము కోర్టు కూడా మేము గౌరవిస్తాము, మేము కాదంటలేము, కానీ జీవన్ చూసి ఇచ్చిందా సార్ డేట్ అయితే మాకు? నేను ఏమంటున్నా సార్, జరిగింది ఏంది అనేది మన కోర్టులో చాలా చేయాల్సింది. అదే సార్, వేస్తాం సార్, చేసాం సార్. మీరైతే చెప్పాలి సార్ మాకు. ఇప్పుడు మీరైతే అన్ని హాస్పిటల్ ప్రకారం జీవన్ పాలవుతుంది కదా సార్. మాకు జీవన్ చూసే మాకు డేట్ ఇవ్వాలి సార్. మేము జియో అయితే మేము పెట్టాక జియో రాలేదు కదా, జియో ఉన్నాకనే పెట్టాక విశ్వాసం మేము. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ నోటీస్ ఇచ్చే అధికారం కమిషనర్ కన్సర్న్ కాదు. చెప్పింది తెలుసా కలెక్టర్ గారు, మీకు ఇవ్వండి, మీకు ఇమీడియట్ డేట్ ఇచ్చేస్తాను, తర్వాత కోర్టు నుంచి వచ్చే ఫర్దర్ గా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ ఉండకుండా అన్ని క్లియర్ చేసి సిడిఎంఏ నుంచి క్లియరెన్స్ తీసుకొని మీకు మంచి ఇస్తాను. లేకపోతే ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇస్తాను, మళ్ళీ కోర్టు నుంచి మీరు కూడా నడిపించినంత కమిషనర్ అన్న. బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ యందు 22 డివిజన్లకు గాను ఒక డివిజన్ అంటే 6వ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మరణించినందున 21 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో 16 మంది గత నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి అవిశ్వాస నోటీసు ఇవ్వడం జరిగింది. ఫామ్ 1లో ఏదైతే అవిశ్వాస నోటీసు కార్పొరేటర్లు ఇచ్చారో, ఫామ్ 2లో జిల్లా కలెక్టర్ గారు జనవరి 31వ తేదీన కార్పొరేటర్లకు 16వ తేదీన సమావేశం ఏర్పాటు చేశాం, ఉదయం 11 గంటలకు అని చెప్పి నోటీసు జారీ చేయడం జరిగింది. అటు నోటీసుని సంబంధిత కార్పొరేటర్లకు మున్సిపల్ కమిషనర్ నేను అందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న 15వ తేదీన హైకోర్టు స్టే ఆర్డర్లు ఈ ప్రక్రియ నిలుపుదల చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ ఆర్డర్ కాపీ అందరికీ కూడా తీసుకున్న మేము సంబంధిత కార్పొరేటర్లకు ఈరోజు ఉదయం అందజేసి, ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున అవిశ్వాసం ఏదైతే మీరు పెట్టారో ఆ ప్రక్రియను పూర్తి చేయలేము, కోర్టు స్టే ఉంది కాబట్టి. కోర్టు స్టే వెక్కడైనాక కోర్టు డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ మేరకు అప్పుడున్న పరిస్థితులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి తెలియజేసి వారికి పంపించడం జరిగింది.